ఎక్కడైనా లోకల్ ఎంపీపీ ఈ విలేజ్ మండల్ ఎంపీలో హ్యాబిటేషన్ మండలం మంచిర్యాల జిల్లా అలాగే ఈ రెండు జిల్లాల్లో భారీగా నిన్న మార్నింగ్ 8 to 12 మధ్యలో పెద్ద తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం దాదాపు 8 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు వర్షపాతం 3-4 గంటల్లోనే పెద్ద ఎక్కువ వర్షం పడడం జరిగింది. దాంతో కూడా మనకి ఇన్ఫ్లోస్ కూడా ఆదిలాబాద్లో వర్షం పడితే మనకి నిర్మల్ జిల్లాలో ఇన్ఫ్లోస్ పెరగడం ప్రాజెక్టుల్లో, అట్లాగే కింద మంచిర్యాల్లో పెరగడం ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. సో దాంట్లో భాగంగానే నిన్న కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, అట్లాగే కడెం వాగు ఈ మూడిట్లో కూడా చాలా ఎక్కువ గేట్లు ఎత్తి ఎక్కువ వాటర్ని కిందకి వదలడం జరిగింది. సో నిన్న చూస్తే మీరు ఆల్మోస్ట్ కడెం ప్రాజెక్ట్లో మొత్తం అన్ని గేట్లు కూడా ఎత్తి వాటర్ని పుష్ చేశారు. సో నిన్న రాత్రి నుంచి నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ కొంచెం వర్షం తగ్గుదల, అప్ స్ట్రీమ్లో వర్షం తగ్గుదల చెందడంతో వాటర్ కూడా మనకి తగ్గింది. సో ఆల్మోస్ట్ నిన్న సాయంత్రానికి కొంచెం తగ్గుదల స్టార్ట్ అయ్యి ఈ రోజుకి మళ్ళీ కొంచెం నార్మల్సీకి మనకి పరిస్థితి వస్తుంది. మీరు చూస్తే నెక్స్ట్ 20వ తారీఖు వరకు, ఈరోజు మనం 17వ తారీఖులో ఉన్నాం, 20వ తారీఖు వరకు ఇట్లాగే ఎక్కువ వర్షాలు మధ్య మధ్యలో పడే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ డౌన్ స్ట్రీమ్లో ఒక్కసారి గేట్లు ముయ్యగానే అక్కడ చేపలు పట్టడానికి, మళ్ళీ గేట్లు తెరిచే వరకు నీళ్ళు రావని చెప్పి ఆ డౌన్ స్ట్రీమ్లో బోట్లు వేసుకొని వలలు తీసుకొని రావడం ఇట్లాంటివి జనరల్గా తరచూ మనం చూస్తూ ఉంటాం. సో ప్రజలందరూ ఎస్పెషల్లీ ప్రాజెక్టులు డౌన్ స్ట్రీమ్లో ఇట్లా వాటర్ ఆగిన తర్వాత సైరన్ వేస్తారులే, సైరన్ వేసినప్పుడు మళ్ళీ మనం బయటికి పోవచ్చులే, అంతవరకు మనం ఏదైనా చేసుకోవచ్చు అన్న ధోరణిలో ఉండద్దు అని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను అలాగే ఒక మనిషి ఇట్లా రావడంతోనే సైరన్ లేసి పొద్దున్న నుంచి సైరన్ లేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నా సరే ఏమీ కాదులే మనం ప్రతిసారి చేస్తూ ఉంటామని చెప్పి రావడం వల్ల ఒక మనిషి వాష్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా గాలింపు చర్యలు కూడా ఎస్పీ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ టీమ్స్, టీఆర్ఎస్ వాళ్ళంతా గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్లస్ ఈ వర్షాకాలంలో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కాచిన నీళ్ళే తాగాలి. సో వాటర్ స్టోరేజ్ ఇట్లాంటివి తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కడ స్టోర్ అయి ఉంటే అక్కడ దోమలన్నీ కూడా పెరిగి పబ్లిక్ హెల్త్ ఇష్యూస్, మలేరియా, డెంగ్యూ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాచిన నీళ్ళే తాగాలి. కొంచెం ఇంకా శానిటేషన్ బాగా పాటించాలి. ఇంట్లో చేతులు కడుక్కొని సో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకొని చేస్తే మనకి మిగతా జబ్బులు, మిగతా చిన్నపాటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 20వ తారీఖు వరకు వర్ష సూచన ఉంది. మళ్ళీ ఇంకో కొత్త డిప్రెషన్, కొత్త లో ప్రెషర్ కూడా బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అవుతుంది అంటున్నారు. దాని పరిణామాలు ఎలా ఉంటాయి, 20వ తారీఖు తర్వాత కూడా వర్షాలు ఇంకా కొనసాగుతాయని చెప్పి మనకి ఇంకా తెలుస్తుంది. సో రానున్న 72 గంటలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరి ప్రజలను కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. నిన్న మొన్న ఈ ఏరియాలో ఉమ్మడి ఆదిలాబాద్లో హెవీ వర్షం వల్ల కడెం ఇన్ఫ్లోస్ తక్కువ రావడం జరిగింది. మన అందరికీ తెలుసు. మన ఆల్ గేట్స్ నిన్న రాత్రి ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు లాస్ట్ 24 అవర్స్లో 2.5 lakh క్యూసెక్ వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన ముందు పబ్లిక్ అడ్వైజరీస్, ఇంటిమేషన్, గ్రామ పంచాయత్, టౌన్ ఫ్యామిలీ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి మన డిఆర్ఎఫ్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ప్లస్ 2nd బెటాలియన్ వాళ్ళు కూడా ఈ ఏరియాలో అందుబాటులో ఉన్నారు. సో నిన్న కూడా ప్రజలతో ఇది రిక్వెస్ట్ చేయడం జరిగింది, అనవసరంగా ఫిషింగ్కి గేట్స్ ఓపెన్ ఉన్నప్పుడు దగ్గర రాకండి, అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ప్లస్ చాలామంది ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి సెల్ఫీ తీసుకోవడానికి కూడా ప్రాజెక్ట్స్ దగ్గర వస్తున్నారు. ఇప్పుడు కూడా హెవీ ప్రిడిక్షన్ ఉంది. సో ఇప్పుడు టూరిజం అలాంటి ఏమి ఇక్కడ ఓపెన్ లేదు కాబట్టి కడెం ప్రాజెక్ట్లో, స్వర్ణలో ఎలాంటి ప్లేసెస్లో ఇక్కడ రాకండి. మన ఎంత సేఫ్గా ఉంటాం, మన ఎంత జాగ్రత్తగా మన ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. సో మనకి హైదరాబాద్ నుంచి స్పెషల్ ఆఫీసర్ సార్, ఎక్సైజ్ కమిషనర్ ఉన్నారు, శ్రీ హరికిరణ్ సార్ ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా సార్ ఉమ్మడి ఆదిలాబాద్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు,
సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడ ఆదిలాబాద్ నిర్మల్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏమేమి మన జాగ్రత్త పాటిస్తున్నాము, ఇంకా గ్రౌండ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి సార్ ఇక్కడ రావడం జరిగింది. సో సార్తో పాటు మనం ఇప్పుడు ఇక్కడ కడెం ఆపరేషన్